హాయ్ హలో వెల్కమ్ టు రాణిస్ వంటిల్లు. గోధుమ రవ్వతో ఉప్మా చేద్దామండి. ఇది గోధుమ రవ్వ అండి. ఎప్పుడు సూజీ బొంబాయి రవ్వతోనే కాకుండా గోధుమ రవ్వతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ రవ్వతో ఉప్మా చేయడం చూపిస్తా. స్టార్ట్ చేద్దామా. పొయ్యి ముట్టించి కడాయి పెట్టాలండి. కడాయి వేడైనాక ఆయిల్ వేయాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొంచెం పల్లీలు, ఒక 2 స్పూన్ల పల్లీలు వేస్తే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. పల్లీలు ఇష్టం వేసుకుంటే వేసుకొని, లేకపోతే లేదు. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పల్లీలు వేసినండి. ఆయిల్ వేడైన తర్వాత అవి వేగినాయి. ఇప్పుడు మిరపకాయలు, ఉల్లిగడ్డలు వేయాలి. కరివేపాకు వేసాను. ఒక నిమిషం కలిపేసి ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్ వేసేస్తా. కొంచెం ఒక నిమిషం వేగాలి. వేగినాయండి. ఇప్పుడు కొంచెం టమాటాలు వేద్దాము. ఒక చిన్న టమాటా వేస్తున్నా. ఇప్పుడు అవి గోలిపోయినాయండి. నీళ్ళు పోద్దాము. పెసరు పోద్దాము. కప్పుకు 2 కప్పులు నీళ్ళు పోయాలి. కప్పుకు 2 కప్పుల నీళ్ళు పోయాలి. రవ్వ చాలా లావు ఉంటే మాత్రం కప్పుకు 2.5 కప్పులు లేకపోతే 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. మరగాలండి. నీళ్ళు మరగడం స్టార్ట్ కావాలి. అప్పుడు రవ్వ వేయాలి. రవ్వ వేసేద్దామండి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, రవ్వ వేసేద్దాము. కప్పు రవ్వకి 2.5 కప్పులు పోసాను. ఇది కొంచెం లావు ఉంది రవ్వ. కొంచెం కలిపి మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసేయాలి. అయిందా చూద్దామండి. అయిపోయింది. ఒకసారి కలిపి చూద్దాము. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ వేయచ్చు. ఒకసారి కలిపి స్టవ్ ఆపేసి బౌల్లో తీసుకోవచ్చు. ఇష్టం ఉంటే కొంచెం పైనుంచి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇది ఒక ప్లేట్లోకి తీస్తా. అయిందండి గోధుమ రవ్వ ఉప్మా. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీరు కూడా చేసి చూడండి. ఎట్లా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.